ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు. కాసేపట్లో ప్రకటన అంటూ 2 రోజుల నుంచి ప్రచారం సాగుతూ రాగా చివరకు నిన్న మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు గారు. ఇకపోతే శాంతి భద్రతలు మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. అయితే ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కీలక శాఖలు దక్కాయి. డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయనకు 4 శాఖలు అప్పగించారు. కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అప్పచెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది. దానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మమ్మల్ని దెబ్బకొట్టారు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, ఆయన లేకపోతే మేమే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం అంటున్నారట కేతిరెడ్డి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం వెనుక కీలక భూమిక పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. ఇక కూటమి నేతలు తమకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఒక్కసారిగా అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ వైపే తిరిగిన విషయం మనకందరికీ